మీరు ఈ స్పిరిట్ని హ్యాండిల్ చేయలేరు. ఎప్పుడు ఆ ఊజాని మాత్రం ఆడకండి. అలాగేనండి. ఓకే, సరే బాయ్. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముందు ఆ సినిమా ఆపేసి బుద్ధిగా మీ పనులు మీరు చూసుకోండి. ఏయ్ సుందర్, సార్ సుందర ఎందుకు? ఆ ఊజా బోర్డు ముందు బయటపడే. వాకే ఇంత జరిగాక మళ్ళీ చేస్తామా? సినిమా ఆపేస్తున్నారా? దెయ్యం వెళ్ళిపోయింది. ఇంకోది ఏం వస్తుంది? ముసుకెళ్ళి పని చూసుకో. పే. నువ్వు ఆగు బాబాయ్. ఈ సినిమా నా ఫ్యూచర్ ఇండస్ట్రీ మిక్సింగ్ స్టార్ అని కోల్పోతుంది. Don't listen to him. ప్లీజ్ అండి, చలో, షూటింగ్ బాలా, ఆపకండి. no more ఏమండి, say ఏమండి, this, దెయ్యం బాలా. వెళ్ళిపోయింది. No ఏమండి, way, ప్లీజ్ no అండి, way, షూటింగ్. వీడు మా పారెడు ఇంకో సన్నీలే తయారాడు. కర్మ. 7, 8, 9, 10. 8. బాలా, హే, ఎలా ఉన్నావు? బాలా, ఏమైంది? హే, స్పీక్ అవుట్. మాట్లాడవా? వెల్, ఓకే, నాకు చాలా పనుంది. ఏంటి చెప్పవా? ఇనఫ్ బాలా, గివ్ మీ ఎ బ్రేక్. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? షార్ట్ ఫిలిం కంప్లీట్ చేద్దామండి ప్లీజ్. ఆ ఒక్కటి అడక్కు. ఇంకే హెల్ప్ కావాలన్నా చెప్పు. నాకు ఇంకేం వద్దు, ఫిల్మే కావాలి. ఫిల్మ్ అంతేగా? ఓకే. ఎవని ఎవని క్షేత్రంగా రాగండి. ఎక్కడికి వెళ్ళారు? ఏమనుకుంటున్నారు? అస్సలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఏంటి ఏమడిగా? జస్ట్ ఒక చిన్న షార్ట్ ఫిలిం అంతేగా? మరి దానికే తెగ బిల్డప్ ఇస్తారంటే? ఫైనల్గా అడుగుతున్నా, షార్ట్ ఫిలిం ఫినిష్ చేస్తారా చెయ్యరా? చెయ్యరా? ఓకే. మీకు నా క్యారెక్టర్ ఫుల్గా తెలీదు. నాకు కోటి అయినా కౌలాలంపూర్ అయినా ఒకటే. నా క్వార్టర్ ఏదో నేను గుద్దుకుంటా ఉంటే నన్ను పిలిచి హీరో అని షార్ట్ ఫిలిం అని చివరికి హ్యాండ్ ఇస్తారా? ఇదే 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 చూసారా చూసారా? మీరే అలా భయపడ్డారా? ఏమండి, ఈ ఫిలిం నా ఫ్యూచర్ అండి, ఒప్పేసుకోండి ప్లీజ్. షూటింగ్ మళ్ళీ మొదలు పెడదాం ప్లీజ్. షార్ట్ ఫిల్మ్ కోసమా ఇదంతా? చూడు, నా మేకప్ అంతా పాడైపోయింది. స్మెల్ లేదు, గిల్ లేదు, పో. లో ఏ యాంగిల్ చూపించినా వర్కౌట్ అవట్లే. అలాగే No movie, no more Balu. I die, you cry. Oh shit. Bala, Bala, Bala. Hey, Bala ikkada. అన్న జ్యూస్ తాకుండా వెళ్ళిపోయాడు మేడం. What? Eh, చెప్పరా? Bala ikkada. అన్న జ్యూస్ తాకుండానే వెళ్ళిపోయాడు మేడం. Hey, మళ్ళీ సేమ్ డైలాగ్ చెప్తావేంటి? Bala ikkada. No movie, no Balraju. S movie, S Balraju. All right, movie S. ఎక్కడున్నావు బాలా? Where are you? రానా మూవీ ఓకేనా? బాలా, నీకేమైనా పిచ్చా? ఇట్స్ జస్ట్ షార్ట్ ఫిలిం. దీనివల్ల నీ లైఫ్ మారిపోతుందా? లేదండి, ఇన్నాళ్ళు 1000 మందిలో ఒక్కళ్ళ ఉండేవాడిని. ఫస్ట్ టైం నా టాలెంట్ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఈ షార్ట్ ఫిలిం వల్ల నాకు లైఫ్ వస్తుందని ఆశపడుతున్నాను. ప్లీజ్ అండి, షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేద్దాం ప్లీజ్ అండి. మనం సినిమా చేస్తున్నాం. బాలా కోసం చేద్దాం. లెట్స్ డూ ఇట్ ఫర్ అవర్ ఫ్రెండ్ యార్. మరి దయ్యం సినిమా చేయడం వల్లే దయ్యం వచ్చింది కదా.
అలా కాకుండా దీన్నే ఒక థ్రిల్లర్లా చేస్తే ఎలా? అంటే మనకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ దెయ్యమే చేస్తున్నట్లు నమ్మించి క్లైమాక్స్లో దెయ్యం లేదు, పిశాచి లేదు, మనలోనే ఒకరిదంతా చేశారని చివరికి రివీల్ చేశామనుకో ఆడియన్స్ థ్రిల్ అవుతారు. ఎస్, నాకు అర్థం కాలా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ డే షూటింగ్ రోజున ఫిష్ బౌల్ని హాల్ నుంచి బెడ్రూమ్కి తీసుకెళ్ళింది నువ్వేగా? నేనే. అయితే అప్పుడే దానికి పాయిజన్ వేసి చంపేసి అది దెయ్యం పని అని నమ్మించావనుకో. బాలనే లవ్లీని చంపాడా? నేనా? లవ్లీని చంపడమా? నోనా, హీరోనే వెళ్ళిన అయితే ఏం బాగుంటుందండి. అలా అయితే ఆడియన్స్ కనిపెట్టలేరు. చాచా, నాకంటే నిహారిక గారే లవ్లీని చంపారనుకోండి, అది బెటర్. హా? అయినా నేనెందుకు చంపుతాను? తమరు సైకో కాబట్టి, చంపడం తమకు బాగా ఇష్టం కాబట్టి. అదీ కాక మనం రోజు చూస్తున్నాం, టెడ్డీ బేర్తో మాట్లాడుకోవటం, చేపతో మాట్లాడుకోవటం, అద్దం ముందు కూర్చుని తనతో తనే మాట్లాడుకోవటం, ఇలా అమాయకంగా ఉన్న వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారంటే జనాలు థ్రిల్ అవుతారు. నా క్యారెక్టర్ని విలన్ చేయడం ఏం బాలేదు. కరెక్ట్. కృష్ణ ఇంట్లో ఆ నైట్ పడుకుందెవరు? నువ్వు. సో తనని భయపెట్టి గాయం చేసింది నువ్వే అంటే బిలీవబుల్గా ఉంటుంది. ఎలా? నేను అసలు స్పృహలోనే లేను కదా. అదంతా నాటకం. నైట్ నువ్వు లేచావు, కృష్ణని భయపెట్టావు, తన చేతి మీద గాయం చేసింది కూడా నువ్వే. లోపల ఉన్న నేను చేయటం కంటే బయటికి వెళ్ళిన నిహారిక గారే తనపై అనుమానం రాకుండా సైలెంట్ గా లోపలికి వచ్చి ఇదంతా చేశారంటేనే బెటర్. ఛా, ఇది అన్బిలీవబుల్గా ఉంది. ఇప్పుడు నీ విషయమే తీసుకుందాం. నీ మీద అనుమానం రాకుండా నువ్వే వెళ్ళి చెట్టుకి బలంగా గుద్దుకున్నావు అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నిజంగానే సైకో. అబ్బే, దానికంటే స్పాంజ్ అరేంజ్ చేసిన నిహారిక గారే దాని వెనకాల ఒక మేకును పెడితే అది నాకు తగులుతాయి. అదంతా కాదు, నా విషయం తీసుకో. నువ్వు సినిమా వాడివి కాబట్టి, సో నీ ఎక్స్పీరియన్స్తో ఆ లేడీని, ఆ సౌండ్స్ని నువ్వే క్రియేట్ చేసావంటే ఎంత కన్విన్సింగ్గా ఉంటుంది. క్షేత్రాన్ని భయపెట్టింది కూడా వీడే. అస్సలు డోర్ బయట ఎవరు కనిపించారండి? నిహారిక గారే కదా. తనే లోపలికి వచ్చి మిమ్మల్ని చంపడానికి ట్రై చేశారంటే కరెక్ట్గా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, డైరెక్టర్ని నేను చెప్పినట్టు చేస్తేనే సినిమా, లేదంటే లేదు. అంత మాట ఎందుకులేండి, మీరు చెప్పినట్టే చేస్తా. టాలెంట్ని తొక్కేస్తున్నారు. అబ్బా, నేను జనాలను చంపడానికి ట్రై చేస్తున్నానంట. ఎవరైనా నమ్ముతారా? నేను నమ్ముతాను. చూసావా, హీరో బిల్డప్లో ఉన్న విలన్ నువ్వు. నో ప్రాబ్లం. చిరంజీవి గారు కూడా ముందు విలన్ వేషాలే వేశారు. ఓకే గైస్, లెట్స్ గో. చలో. కృష్ణ, క్షేత్ర చెప్పినట్టు బాలని ఇవన్నీ చేశాడని నా అనుమానం. చూసావా, నన్నే విలన్ అన్నాడు. నేను విలనా? లేదు లేదు, నువ్వు విలన్ కాదు, బాలనే విలన్. థ్యాంక్స్ కృష్ణ, లెట్స్ గో. బాల చెప్పినట్టు నిహారిక నిజంగానే సైకో. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ తొందరగా పెడితే కుమ్మేద్దాం. ఫస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేయి. నా ఓకే. చూడు, లైట్ ఇక్కడ సెట్ చేయండి. ఓకే కృష్ణ, లెట్స్ కంపోజ్ ద షార్ట్ ఏమండే, సైకో అంటే ఎలా పడవాలా? అసలు. ఎక్స్ప్రెషన్ ఓకేనా లేకపోతే ఏమైనా పెంచాలా? ఇప్పుడు చూడండి. ఐ ఓకే? చంపేస్తావా? రేయ్, ఏం ముట్టుకోకు. నిహా,
ఇది నిజంగానే సైకోలా ఉంది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, జస్ట్ లీవ్ ఇట్. లెట్ us స్టార్ట్ ద షూట్. అలాగే. ఓకే బాలు, రెడీ? ఓకే. కెమెరా. ఆల్రైట్, రెడీ. యాక్షన్. నా లవ్లీని చంపినట్టు దీన్ని చంపేస్తావా? నేను లవ్ లేని చంపడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకంతా అర్థమైందిరా. నువ్వు సైకోవి. నువ్వు వచ్చాక ఇవన్నీ జరిగాయి. నువ్వే ఇదంతా చేసావు. నిహారిక, వాట్ ఆర్ యు సేయింగ్? నీకు తెలీదు క్షేత్ర. ఆ రాత్రి ఏం చేశాడు? మనకి దయ్యం పేరు చెప్పి మనతో ఆడుకుంటున్నాడు వీడు. మన ముగ్గురిని టార్గెట్ చేశాడు. ఈజ్ ఎ సైకో క్షేత్ర. ఏమండి మరి దారుణంగా మాట్లాడుతున్నారు? షట్ యువర్ మౌత్. మాట్లాడుకో. పో. వెళ్ళిపో. గెట్ అవుట్. బాలా, గెట్ అవుట్. బాలా తనేదో ట్రాన్స్ లో ఉంది. డోంట్ మైండ్. అరే వాడు మనల్ని చంపాలని చూస్తుంటే వాడిని ఆపుతావేంటి? పోరా పో. గెట్ లాస్ట్. నిహా, babes, it's okay. Listen. ఆ బాలరాజు నుంచి నన్ను నేను కాపాడుకోవాలి. ఏం చేస్తున్నావు? ఏమైంది కృష్ణ? వాట్స్ హ్యాపెనింగ్ కృష్ణ? No, వాట్స్ గోయింగ్ ఆన్? no, please. Don't come near. ఏమైంది? Neha, stay away. అరే Please stay away. Please. వాట్? Please. వాట్స్ రాంగ్ కృష్ణ? Please stay away. Stay away. Stay away. అరే ఏమైంది? No, stay away. Please. Please. Don't Krishna. come. Stay away. Please. ఎందుకు భయపడ? ఏంటిది? ఏమైంది? వాట్ హ్యాపెన్ టు యూ గైస్? ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, మొహాలు కూడా చూసుకోకుండా, వాట్ ఇస్ దిస్? నేనేదో ఊహించి ఒక కథ చెప్తే అదే నిజం అనుకొని కొట్టుకోవడం, తిట్టుకోవడం, బేసిక్ కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. సారీ మేడం. ఏదో జూనియర్ ఆర్టిస్ట్గా బ్రతికే నన్ను మీ ఫ్రెండ్ని చేసుకోవాలి. ఆ రోజు బాలా మన ఫ్రెండ్, వాడి కోసం షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దామన్నారు. ఈ లైఫ్ కామార్చాలి. దానివల్ల మీ ఫ్రెండ్షిప్ చెడి మీరు విడిపోయే పరిస్థితి వస్తుందంటే సినిమా షూటింగ్ వద్దు, ఆపేద్దాం. ఎక్కడో స్క్రీన్ మూల నుండే నేను స్క్రీన్ మొత్తం కనపడాలని అత్యాసపడ్డాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీకు కనపడను. బలో సూపర్ రా. ఏం యాక్టింగ్, అద్దరగొట్టేశావు. కృష్ణ కెమెరా ఉంటే బాగుండేది. ఈ డైలాగ్స్ ని షూట్ చేసి మన ఫిల్మ్ లో పెడితే సినిమా సూపర్ హిట్టే. స్టాప్ ఇట్ నిహారిక. ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనమంతా తన వల్ల ఇలా అయ్యామని తను బాధపడుతుంటే నువ్వు ఇంత ఎగతాళిగా మాట్లాడతావేంటి? అసలు జరిగిన దాంట్లో తన తప్పేముంది? ఎస్ యూర్ రైట్. వాడు తప్పేం లేదు, తప్పంతా నాది. నన్ను చచ్చెంత కొట్టినా నిన్ను ఫ్రెండ్ అనుకుంటున్నాను, అది నా తప్పు. వాడు సారీ చెప్పగానే మంచోడైపోయాడు. నాకు విషయం అర్థమైంది. వీడు నన్ను చంపాలని చూస్తున్నాడు.
నువ్వు నన్ను చంపడానికి ట్రై చేశావు. క్షేత్ర మీ ఇద్దరిని సపోర్ట్ చేస్తుంది. అంటే మీ ముగ్గురు కలిసి నన్ను టార్గెట్ చేశారు కదూ. మీరు వద్దు, మీ ఫ్రెండ్షిప్ వద్దు. నేను వెళ్ళిపోతాను. నేహా, నువ్వు చాలా దారుణంగా ఆలోచిస్తున్నావు. నేహా, నువ్వు అనుకున్నట్టు మేమెవరు మీరంతా హంతకులు. నేను వెళ్ళాలి. ఏమండి నిహారిక గారు ప్లీజ్ అండి. నేహా, నేహా, just you listen. just stop. There's no need to go, okay? నేహా, నేహా, ఏమండి? నేహా, నేహా, ఏమండి? నేహా, ఏమైందండి? okay? ఎందుకు భయపడతారు? అయ్యో, ఓకే. ఏమండి నిహారిక గారు ఏమైందండి? అక్కడ ఏమి లేదు కదండి. ఏమైంది? భయపడకండి. Bala, Bala, save me. The ghost is behind. అసలు మీరు బయటికి ఎందుకు వెళ్ళారండి? How come? నేను ఇప్పుడే వస్తున్నాను. అంటే ఇప్పటి వరకు మనతో ఉన్నది. అర్జెంట్గా ఫోన్ చేయండి.